గుంటూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నట్టుగా కమిషనర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ప్లాస్టిక్ సంచులు వినియోగించకుండా ప్రత్యామ్నాయ సంచులు వినియోగించాలని కోరారు. మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా నగరంలో దశలవారీగా 5 లక్షల మొక్కలు నాటుతున్నట్టుగా కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధించి స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 1 నుంచి నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గుర్తిస్తే భారీ జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. పరిధిలో ఉన్నటువంటి 57 ఎలక్షన్ వార్డ్స్లో మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నిషేధం ఆగస్టు 1 నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇప్పటికీ మనము ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా స్టేక్ హోల్డర్స్ ప్రజలకి అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ విషయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఆగస్టు 1 నుంచి గుంటూరు నగరంలో బ్యాన్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీరు ఆల్టర్నేటివ్ మరి క్లాత్ సంచులు, జూట్ బ్యాగ్స్, ఇక ఆర్గానిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు లేదు అంటే 120 మైక్రాన్స్ అబవ్ ఉన్నటువంటి బ్యాగ్స్ వాడుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకొని మీరు ప్రజలందరూ సహకరించాలి. ఫస్ట్ మన గుంటూరుని మిషన్ గ్రీన్ గుంటూరు ఒక కాన్సెప్ట్ తోటి రాబోయే రోజుల్లో ఒక 5 లక్షల మొక్కలు గుంటూరు నగరంలో నాటడానికి ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి దీనిలో భాగంగా ప్లాస్టిక్ను కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కూడా బ్యాన్ చేసుకుంటే ముఖ్యంగా మనకి డ్రైనేజెస్ బ్లాక్ అవుటాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకొని మరి అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ సర్వేక్షణ నామ్స్ ఇవన్నీ కూడా. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో వెంకటేశ్వర థియేటర్లో హరిహర